ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా రైతుకు ఏమీ చెప్పని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేస్తాం, పోలవరాన్ని పూర్తి చేసి గోదావరి, కృష్ణా, పెన్నా ఆ పైన వంశధార నదుల అనుసంధానం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జరిగితే ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి. ఇంకో పక్క నేను ముందే చెప్పా, ఇక్కడుండే వ్యక్తులు మీరు చూశారు, ఏ వ్యక్తికి ఓటేస్తే న్యాయం జరుగుతుందో మిమ్మల్ని ఆలోచించమని చెప్పారు. తమ్ముళ్ళో మీరు ఒక మాట చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మాట తప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, మడమ తిప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే ఈరోజు ఆయన చెప్పేది మేనిఫెస్టో, భగవద్గీత అన్నాడు, ఖురాన్ అన్నాడు, బైబిల్ అన్నాడు, అన్నాడా లేదా? 99.5% చేసేసానని చెప్పాడు. చెప్పాడా లేదా? చేస్తే మీ జీవితాలు బాగుపడాలి కదా. పెరిగిందా మీ ఆదాయం? పెరిగిందా తమ్ముళ్ళు మీ ఆదాయం? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గిపోయింది. మీరందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం అని చెప్పాడనే తమ్ముళ్ళు, ఇక్కడ కూడా మద్యపానం, మద్యం తాగే మద్యం బాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, ఆ రోజు క్వార్టర్ బాటిల్ ఎంత? 60 రూపాయలు. ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్? 200 రూపాయలు. అవునా కాదా? 140 రూపాయలు ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి జోబులే పోతున్నాయి? ఎవరి ప్యాలెస్ పోతున్నాయి? అర్థమైందా? అంటే ఏం చెప్పావు నువ్వు? మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతారన్నావు. చేస్తావా లేదా అని అడుగుతున్నా. చేసి ఓటు అడుగుతారన్నావు. సిగ్గు లేకుండా ఓటు అడిగాడు